అవుతున్న రోజుల్లో క్రమేపీ మేము మిత్రపక్షాలుగా మారిపోయినాం. ఒక రోజు విపక్షంగా ఉన్న కమ్యూనిస్టులతో మేము మిత్రపక్షంగా మారిపోయిన పరిస్థితుల్లో మిత్రపక్షంలో మళ్ళీ ప్రతిపక్ష పాత్ర కొరకు వాళ్ళు ప్రయత్నం చేశారు. మీరు ఇది జ్యోతి బస్ ఎపిసోడ్ మీకు తెలుసు. ఒకసారి ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని కమ్యూనిస్టులు కోల్పోయింది ఇదే బెంగాల్ గడ్డ మీద. సో ఎందుకు అంటే అది వాళ్ళ సాంప్రదాయం, మనం ఏమంటాం మన సిద్ధాంతపరంగా అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకోలేదు. సరే, ఆ సాంప్రదాయ సనాతన కమ్యూనిస్టుల వల్ల కమ్యూనిస్టు నష్టపోయింది అనేది అక్కడి నుంచి డిక్లైన్ స్టార్ట్ అయింది వాళ్ళకి. అయితే ఇక్కడ ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న ఒక రాష్ట్రం కాస్త పోతే ఏంటి అంటే పోరాటాలు అనేవి వాళ్ళకు ఉంటాయి నిరంతరం. వారేం వదిలింది ఏం లేదు. కమ్యూనిస్టులు అధికారం ఉంటేనే రాజకీయాలు చేసిన పరిస్థితి ఏముండదు. కానీ మా మిత్రపక్షమైన కమ్యూనిస్టు సిపిఎం పార్టీనే మేము ఓడగొట్టాల్సిన స్థితి వచ్చింది అక్కడ. ఒక భిన్నమైన పరిస్థితి. అయితే మాతో విభేదించిన పార్టీ పెట్టుకున్న వాళ్ళలో ఎన్సిపి ఒకటి, ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఒకటి, ఇంకా 2-3 పార్టీలు చాలా బలంగా ఉండే. సో ఒకవేళ కనుక బెంగాల్లో టీఎంసీ ఓడిపోయిన ప్రధానమైన పక్షం మా నుంచి విడిపోయినట్టు, మా నుంచి నష్టపోయినట్టు మా ఇండి కూటమిలో. అంతే కదా. తర్వాత అంతకుముందు ఏమైంది, మన ఎన్సిపి కూడా అదే రకంగా ఇండియా కూటమితో అలయన్స్లో ఉండే వాళ్ళందరూ కూడా నష్టపోతున్న పరిస్థితుల్లో మాకుగా ఏంటి, మేము బీజేపీని సీరియస్గా కంటెంట్ చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఇంటెన్షన్ ఉంటుంది. ఎందుకు, మేము ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న క్రమంలో ఒక్కొక్కరుగా. అయితే బీజేపీతో ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే వాళ్ళతో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళే చంపుతారు, ఎదురుగా ఉన్న వాళ్ళని కూడా వాళ్ళే చంపుతారు. ఇది చాలా అంటే అకాలీలు మనకు కనుమరుగైన పరిస్థితి చూసింది కదా. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్ కొడుకు ఉన్నాడు, అటువైపు లాలూ ప్రసాద్ యాదవ్ గారి కొడుకు ఉన్నట్టు కొంత అక్కడక్కడ ఇండియా కూటమితో కలిసి వచ్చే బలంగా ఉన్న పార్టీలు ఉన్నాయి. ఇక్కడ టీఎంసీ లాస్ ఇండియా కూటమికి కూడా లాస్. కానీ నితీష్ కుమార్ ఎపిసోడ్ మనం గమనిస్తే నితీష్ కుమార్ ఇండియా కూటమికి లీడర్ కావాలని చూసి ఆయన అది కాని పరిస్థితుల్లో ఎప్పుడో 12 సంవత్సరాల క్రితం, 12 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం ఒక మర్డర్ కేసులో A12 గా ఉన్నాడు ఆయన. ఆ ఒక్క చిన్న తప్పు ఆయనను బీజేపీ లొంగ తీసుకునే స్థితికి వచ్చింది. ఈ రోజు ఆయన మళ్ళీ రాష్ట్ర రాజకీయాల్లో కనుమరుగై మళ్ళీ దేశ రాజకీయాల్లో వచ్చి రేపటి రోజున మళ్ళీ రాష్ట్రపతి రేసులోకి వెళ్ళిపోతున్న పరిస్థితులు. అంటే తనతో అనుకూలంగా ఉన్న పక్షాన్ని అణిచివేయడం ఎలా, తనతో వ్యతిరేకంగా ఉండే పక్షాన్ని అణిచివేయడం ఎలా, ఇది బీజేపీ యొక్క సిద్ధాంతంగా ఉంటది. ఇప్పుడు ఉన్న దాంట్లో నాకు కనుచూపు మేరలో కనబడుతుంది చంద్రబాబు గారి మీద దృష్టి పెడతారు ఈయన ఒక్కటి. ఎందుకంటే వీరు నితీష్ కుమార్ గారు లేకపోతే వారి ప్రభుత్వం లేదు. కానీ వీళ్ళు కంపల్షన్ లో బీజేపీతో కలిసి ఉండాల్సిన స్థితి, వాళ్ళకి శరాఘాతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ఇప్పుడు వాళ్ళ శరాఘాతం సంగతి దేవుడి ముందు మీ శరాఘాతాల సంగతి చూసుకోండి. మాకేం తక్కువైంది? ఏం తక్కువైందంటే ఏం ఎక్కువైంది? ఏం ఎక్కువైంది? 84 ఏళ్ళ మన మోదీ గారికి ప్రభావం ఉంటే 54 ఏంటి 55 ఏళ్ళ మనం ఇంకా 30 సంవత్సరాలు పోరాడే శక్తి ఉన్న నాయకుడు ఉన్నాడు, యోధుడుగా తిరుగుతున్నాడు. కాబట్టి వాళ్ళ ఎలక్షన్ మేనేజ్మెంట్ లో నేను ఎందుకు ఈ మాట అంటున్నా అనేది మీరు శ్రద్ధగా వినండి. చంద్రబాబు గారు గతంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తుకొచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది ఒక ఇంటర్నల్ ఇష్యూస్ నాకు కొన్ని తెలుసు. దాని తర్వాత ఆయన మోడీ గారితో వెళ్ళిపోవాల్సి వచ్చింది. జగన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, ఎందుకంటే ఇది ఏబీగానే అందరు చూస్తారు కాబట్టి, బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అయింది. ఇప్పుడు ఈ విపక్షం అనేది ఆంధ్రప్రదేశ్లో లేకుండా చేసింది. దీంట్లో బీజేపీ ఆడే ఆటలో ఎవరు నష్టపోతారు అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం. అంటే కమ్యూనిస్టులు ఆల్మోస్ట్ ఆల్ మాతో ఉన్నందుక, మాతో విభేదించినందుక, లేకపోతే మధ్యస్థంగా ఉన్నందుక ఈరోజు నష్టపోయిన పరిస్థితి మనం చూస్తాం. నష్టపోయినరా, మళ్ళీ సోషల్ రెవల్యూషన్ వస్తుందా, మోదీకి వ్యతిరేకంగానే జాతీయ స్థాయిలో మరొక పెద్ద ఒక వ్యతిరేకత తిరుగుబాటు వస్తుందా అనేది రేపటి రోజు ఆయన ఈ నియంతృత్వ ధోరణులతోని ఈ అయితేంది బర్ర అయితేంది ఆయన చేసే పనులన్నీ కూడా నాకు తెలుసు కదా. మొత్తం ఈ ఈవీఎం మేనేజ్మెంట్ నుంచి మొదలు పెడితే అవన్నీ కూడా చూస్తున్నాం. కానీ ఎప్పుడో ప్రజల్లో ఒక చైతన్యం ఓటు రూపంలోనే వస్తుంది, తిరుగుబాటు రూపంలోనే వస్తుంది. అప్పుడు ఎవరు ఉంటారంటే కాంగ్రెస్ ఉంటుంది. కాంగ్రెస్ ప్రజలు కనుక ఖచ్చితంగా బీజేపీ ఇంకా చాలు మనం ఆల్టర్నేట్ కావాలంటే కాంగ్రెసే కనపడుతుంది. లేదు, దేశవ్యాప్తంగా జాతీయ పార్టీ కాబట్టి నో డౌట్, అది వేరే విషయం.
ఓకే, అది ఒక పాయింట్ అలా ఉంటే ఒక మాట